చేసుకుంటున్నాను. ఇక్కడికి మా సుప్రీం స్టార్ అంటే మాకు అందరికైనా పెద్ద ఆయన ఎన్టీ రామారావు ఏనాడు ఒక సీసాలో పెడితే అంటే అంత మహానటుల్ని ఒక సీసాలో పెడితే అది రాజేంద్ర ప్రసాద్ గారు. అట్లాంటి గొప్ప నటుడు. మరి నాకు దాదాపు ఆయన యువకుడు ఉన్నప్పుడు నేను బచ్చాలుగా ఉన్నప్పటి నుంచి మా పరిచయం దాదాపు 38 సంవత్సరాలు మాత్రమే మా పరిచయం. అట్లాంటి పరిచయము. ఆయన గురుస్వామిగా ఉన్నారు హోటల్ గోల్కొండలో. ఆ మహానుభావుడు యు వినాయకరావు పుణ్యాన హోటల్ గోల్కొండలో కలిసినటువంటి ఆ సందర్భం ఎటువంటిదో తెలియదు, కానీ ఈ రోజు దాకా వాళ్ళ ప్రయాణం అలా సాగుతూ ఉంది. సో వారి ముఖ్య ఆశలు కావాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్ హస్బెండ్ లాంటి అంటే వైఫ్ అని చెప్పుకోవాలి రేలంగి నరసింహారావు గారిని. ప్లీజ్ వేదిక మీద రండి సార్. చాలా గొప్ప బంధం మీ ఇద్దరిది. సో కాబట్టి 35 సినిమాలు చేసి రికార్డు సృష్టించినటువంటి జంట. మరి ఆ జంట మామూలు జంటల కన్నా గొప్ప జంటే కదా. మరి విశిష్ట మహిళగా ఈరోజు పురస్కారం అందుకుంటున్నటువంటి వావిలాల సమాజం గారిని వెలికి రావాల్సిన కోరుతున్నాను. తణుకు నుంచి వచ్చారు వారు. ఆమె మత్స్య కార్పొరేషన్ చైర్మన్ గారు, మాజీ చైర్మన్ గారు, వారు తణుకు నుంచి వచ్చారు. వారిని వెలికి రావాల్సిన కోరుతున్నారు. అట్లా లక్ష్మీకాంత్ గారు వాళ్ళ స్పెషల్ ఇన్వైట్ గా వారు వచ్చారు. వారిని సన్మానకర్తగా వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాను. అట్లాగే న్యాయ సలహాదారు పెద్దలు మరి కేవీఎల్ నరసింహారావు గారు అంటే తెలియని వారు లేరు. మరి ఆయన అన్ని శాఖల్లో ఉంటారు. ఆయన వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నారు. అట్లాగే లయన్ మండా సురేష్ కుమార్ గారు ప్రెసిడెంట్ గవర్నర్ గారు, ఆయన లయన్స్ క్లబ్ గవర్నర్ అయ్యారు. వారికి శుభాకాంక్షలు చెప్తూ వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. అట్లాగే ఈనాటి కార్యక్రమంలో అవార్డు అందుకుంటున్న గుల్లాపిల్లి అంజలి బాబు గారు సార్ వేదిక మీదకి సాదరంగా రండి సార్. అంజలి బాబు గారు. అట్లాగే ఈరోజు మెదక్ రాజేందర్ గారు, టి రాము గారు, వాలి సత్యప్రకాష్ గారు, ఎస్బిఐ సంతోష్ గారు, కోట రామప్రసాద్ గారు, రాచకొండ శ్రీను గారు, రాచకొండ శ్రీనివాసాచారి గారు. ఇంకెవరైనా మిస్ అయ్యానా? దీక్షిత్ విశిష్ట బాలుడు మాస్టర్ దీక్షిత్. ఇంకా అవార్డీస్ ఎవరున్నారా? సరే, ఇప్పుడు లక్ష్మీకాంత్ గారు అంటే మనకు తొలి మాటని ఎప్పుడు కూడా స్త్రీలతో మొదలు పెడతాం కాబట్టి లక్ష్మీకాంత్ గారు మనకు మొదటి మాట తొలి పలుకులు పలుకుతారు. సభా సరస్వతికి నమస్సుమాంజలి. వేదికను అలంకరించిన ముఖ్య అతిథి, నిర్మాత, దర్శకులు రేలంగి నరసింహారావు గారికి, అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు. ఆయన మహా ముఖ్య అతిథి. ఎందుకంటే ముఖ్య అతిథి అంటే 3-1 దర్శకుడు శ్రీ చిలుమల శాంతికుమార్ గారు వేదిక గారు. రండి సార్, పర్లేదు, వెల్కమ్ వెల్కమ్. మొన్ననే ఆయన పద్మశ్రీ అవార్డు గ్రహీత నాగబాల సురేష్ గారి ఫంక్షన్లో ఆయన కలవడం కూడా జరిగింది. చాలా అద్భుతమైన ఫంక్షన్ అది. అందుకనే మహా నటులు, మహా ముఖ్య అతిథుల కంటే ఇంకా ఎంత ఇది ఉంటుందో అంత గౌరవించదగ్గ వ్యక్తి. అలాగే మన బల్లం వేణుమాధవ్ గారు, రాముడికి హనుమంతుల్లాగా. అంటే శ్రీరామచంద్ర వారు మన రాజేంద్ర ప్రసాద్ గారు అయితే, హనుమంతుల వారు మన బల్లం వేణుమాధవ్ గారు. వీళ్ళిద్దరి పరిచయము అలాగే ఉంటుంది. ఒక గత 4 సంవత్సరాలుగా వాళ్ళతో ఈ డైరీ అనుబంధంలో నేను కూడా పాల్పంచుకోవడం జరిగింది. గిడుగు రామ్మూర్తి పంతులు గారి ముని మనవరాలుగా నేను కూడా ఈ మధ్య షార్ట్ ఫిలిమ్స్ నిర్మాతగా, ప్రొడ్యూసర్గా ఉన్నాను. ఎందుకంటే నటించడంలో ఎంత కష్టమో నటన అనేది దర్శకేంద్రుడు చెప్పినట్టుగా నటించడం, ఉచిత సలహాలు దర్శకుడికి ఇవ్వకపోవడం అనేదే. ఒక పెద్ద ఆయన నాతో చెప్పారు, నీకు ఎంత నాలెడ్జ్ ఉందా కూడా దర్శకుడు చెప్పిందే చెయ్యాలి. అలాగే ఈ నటులందరికీ కూడా వైవిధ్యభరితమైన పాత్రలు పోషిస్తున్నప్పుడు
నటనా కౌశల్యం పెరుగుతుంది. అయినా సరే అంత పెద్ద నటుడైనప్పటికీ కూడా దర్శకేంద్రుల వాళ్ళ మాట వింటారని చాలా మంది ఆయన సినిమాలో పాత్రికేయులు అందరూ కూడా ఉన్న వాళ్ళందరూ కూడా రాజేంద్ర ప్రసాద్ గారి గురించి నటనలో ఏం చెప్తే చేస్తారు, కానీ చాలా బాగా జీవిస్తారు. వాళ్ళు చెప్పిన దానికంటే ఎక్కువ నటిస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ సినిమాలో కూడా మన చిన్నప్పటి నుంచి కూడా ఆయన భరితమైన పాత్రలు వేస్తుంటే ఆ నలుగురు సినిమా అయితే ఇప్పటికీ గుర్తు తెచ్చుకుని బాధపడుతూ ఉంటాను. అలాగే ఆయన హాస్యం రాజేంద్రుడు, గజేంద్రుడు ఇంకా చాలా పిల్లలందరూ కూడా చూపించడం జరిగింది ఆ సినిమా. అందుకని ఆయన గురించి ఎంత చెప్పినా కూడా మనకి మాటలు చాలవు. అలాగే హాస్యానికి ప్రముఖమైన వ్యక్తి రెలంగి నరసింహారావు గారు, వీళ్ళిద్దరు కాంబినేషన్లో కూడా చాలా సినిమాలు వచ్చాయి. అలాగే డైరీ అనేది మనకి ఇంట్లో ఒక సినిమా డైరీ, వీళ్ళిద్దరి కాంబినేషను అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఈ సభకి రావడానికి నాకు చాలా ఇష్టంగా అనిపిస్తుంది. హనుమంతుడిని రాముడిని చూసినట్టుగా వాళ్ళ వాత్సల్యం కానీ, వాళ్ళ ప్రేమ కానీ, వాళ్ళ పరిస్థితులు దుఃఖ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని విషయాల్లో ఇక్కడ మాత్రం అలాగే పాపం ఆయన వచ్చారు. ఆ డైరీ ఆవిష్కరణకి ఇప్పుడు రావడం జరిగింది. అది కూడా నాకు ఆ సంఘటన కొంచెం ఇది అనిపిస్తుంది. ఎక్కడైనా సరే హాస్యం పండించిన సభలో ఆయనకు ఆన్వాయితీలాగా అయిపోయింది. ఎన్ని రకాల బాధలు ఉన్నప్పటికీ కూడా. అలాగే మన జీవితంలో కూడా ఎన్ని కష్టాలున్నా కూడా మన రేలంగి నరసింహారావు గారిని, మన రాజేంద్ర ప్రసాద్ గారిని ఉదాహరణగా తీసుకుంటే మనం ఎన్ని కష్టాలైనా కూడా ఓర్చగలుగుతామని చెప్పేసి. అలాగే ఈ సినిమా 3-2-1 ఇందాక అందరూ లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అని అంటున్నారు. 16 ఏళ్ల వయసులో మా వారు నన్ను ప్రేమించారు. అప్పట్లో 78లో ఎదురు కట్నం ఇచ్చి 60,000, అప్పుడు ఆంధ్ర బ్యాంకు కిడ్డీ బ్యాంక్ ఉండేది, ఆ కిడ్డీ బ్యాంకులో 60,000 దాచుకున్నా నేను. అమాయకమైన రోజులు. ఆయన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్గా చేసేవాళ్ళు. చిన్నపిల్లని, ఆయనకి నాకు 11 ఏళ్ల వయసు తేడా ఉన్నప్పటికీ కూడా భార్యలాగా కాదు, ఒక చిన్న పిల్లలాగా నన్ను చూశారు. మా ముగ్గురు పిల్లలు, నేను కూడా ఒక పిల్లలాగే చూశారు ఆయన. అలాగే మా అనుబంధం కొనసాగుతూ ఉంది. ఎందుకంటే ఇందాక హీరో చెప్పాడు, ఏదైనా ఎవరి పరిచయంలో అయినా సరే అర్థం చేసుకోవడంలోనే అంతా ఉంటుంది. ఆ యూగోయిస్టిక్గా ఉంటున్నారు ఇప్పుడు ఇద్దరు. చదువుకోవడాలు, సాఫ్ట్వేర్లు, ఆ దీంట్లో సందర్భంలో ఆ యూగోయిస్టిక్గా ఫీల్ అయ్యి 5 రోజులు పెళ్ళి, 1 రోజు వెంటనే విడాకులు, అలాగే అయిపోతుంది. ఎందుకంటే వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ, భార్యాభర్తల మధ్యలోనే ఇప్పుడు నేటి పిల్లలకి అది పటిష్టంగా ఉంటేనే. ఎందుకంటే భగవంతుడు అన్ని రకాల ప్రకృతి పరంగా మనకి ముందే ఇచ్చాడు. అలాంటి దాన్ని స్వీకరించకుండా వేరే ప్రలోభాలకి లొంగకుండా ఆ వ్యవస్థ పటిష్టంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ చాలా మంది వేరే ప్లేసుల నుంచి కూడా మహిళా మనులు వచ్చారు అందరూ. ఎందుకంటే మహిళలు నేర్వగరాని విద్య గలదే ముగ్ధార నేర్పింపగలను. స్త్రీకి ఏ విద్య అయినా సరే పట్టుబడుతుంది. ఇద్దరు దాంపత్య జీవితంలో కొత్త వాళ్ళు అయినప్పటికీ కూడా స్త్రీ అన్ని గ్రహించి ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది, పురుషుడిని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. అదే అర్థం చేసుకోవడంలో. అలాగే మగవాడి పాత్ర ఏం తక్కువ కాదు. ఒక తండ్రిగా పిల్లలు చాలా ఇష్టపడతారు, పిల్లల్ని కూడా తండ్రి అంతే ఇష్టపడతాడు. ఆడపిల్లలు ముఖ్యంగా తండ్రి వైపే ఉంటారు, తల్లి ఎంత బాగా పెంచినప్పటికీ. కానీ పెద్దవాళ్ళు అయిన తర్వాత మగపిల్లలు తండ్రికి అండదండగా ఉంటారు. ఇది పటిష్టమైన వివాహ వ్యవస్థ. దీనికి భిన్నంగా చేస్తున్నారు అంటే ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కానీ, డబ్బుకి లోపపడి విదేశాల ప్రయాణం కానీ మన భారతదేశంలో ఏమీ తక్కువ లేదు. అలాంటి దానికి లొంగకుండా వేరే చోటుకి డబ్బు ప్రలోభాలకు లొంగి ఇంకా రకరకాల అలవాట్లకి లోనైన వాళ్ళు కుటుంబాలు అస్తవ్యస్తంగానే ఉంటాయి. అందుకని ఈ 3-1 దర్శకులు శాంతి కుమార్ గారు కానీ, అందులో యాక్ట్ చేసిన వాళ్ళు కానీ, పౌనశ్రీ మల్లిక్ గారు అద్భుతమైన పాట. 2 పాటలు చాలా బాగున్నాయి. ఒక ఆయనకి 2 వైపులా ఉన్నాయి. ఒకటి కొంచెం బాధాకరంగా ఉండి చివరి వరకు నడిపించింది ఆ పాట. అలాగే శాంతి కుమార్ గారు సంతోషంగా ఉన్నప్పుడు రాసిన పాట. 2
లవ్ ఫెయిల్యూర్ వాళ్ళకి మౌనశ్రీ మల్లిక్ గారి పాట బాగా నచ్చుతుంది, హిట్ అవుతుంది కూడా. సంతోషంగా లవ్ బాగా ఇష్టపడి వివాహ వ్యవస్థలోకి వెళ్ళిన వాళ్ళకి శాంతిశ్రీ గారి పాట నచ్చుతుంది. 2 పాటలు కూడా దానికి ఒక వెన్నుపూసలాగా 2 పాటలు చాలా బాగా ఇచ్చేశారు. అలాగే ఈ డైరీ కార్యక్రమం మన వల్లే వేణుమాధవ్ గారు చక్కటి ప్రోగ్రాం చేస్తారు. అందరం ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు, శుభం పోయారు. రోటోమేకర్ సంస్థ నుంచి ఒక సూర్య అని మేనేజర్ గారు వచ్చారా? రైట్. ఇప్పుడు పెద్దలు రేలంగి నరసింహారావు గారి చేతుల మీదుగా డైరీ ఆవిష్కరణ. ఈ డైరీ 20 సంవత్సరాలు ఒకే ముఖ చిత్రంతో ప్రపంచంలో ఏ సెలబ్రిటీ, స్పోర్ట్స్ కానీ, సినిమా కానీ, రాజకీయం కానీ, ఏ రంగంకు సంబంధించిన వ్యక్తి కూడా ఈ రకంగా తీసుకోలేదని 12 సంవత్సరాల కిందే మాకు రికార్డ్ వచ్చింది. ఇది 20 years కంప్లీట్ అయింది. ద్విదశాబ్ది పుస్తక మహోత్సవం వచ్చింది. ఈ మొదటి పుస్తకాన్ని వారికి ఇవ్వాలి. క్లాప్స్ కొట్టండి అందరూ. వారు అమృత హస్తాలతో రేలంగి నరసింహారావు గారు గుర్తు చేస్తున్నారు. మొదటి పుస్తకం నవరస నటచక్రవర్తి నటకిరీటి పద్మశ్రీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. రీసెంట్ గా పద్మశ్రీ వచ్చింది అందరికీ తెలుసు మనకి. అది కూడా ఒక రకంగా అభినందన తెలుసుకున్నాం మేము ఇక్కడ. అట్లాగే రెండో పుస్తకం రేలంగి నరసింహారావు గారికి రాజేంద్ర ప్రసాద్ గారు ఇస్తారు. వావినాల సదాదేవి గారికి మొదటి మహిళా పుస్తకం అన్నమాట, అది రాజేంద్ర ప్రసాద్ గారు ఇస్తారు. అట్లాగే లక్ష్మీకాంత్ గారికి, అట్లాగే కేవీఎల్ గారికి, అట్లాగే మండా సురేష్ కుమార్ గారికి. ఇక్కడ సరిపోయి ఇది పట్టుకోండి, ఫోటో దిద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటే రేలంగి నరసింహారావు గారి స్పందన ఉంటుంది. ఆ స్పందన తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడిన తర్వాత కిందికి దిగుదాం. మళ్ళీ కింద అంతా మళ్ళీ కిందికి దిగిన తర్వాత అంతా డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ముందు అది. సభకు ఇచ్చేసిన మరి లవ్ మ్యారేజ్ చేసుకున్న దంపతులు ఉన్నారు, అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న దంపతులు ఉన్న వారందరికీ కూడా నమస్కారాలు. ఇప్పుడే 3 to 1 మనం లవ్ మ్యారేజ్ వర్సెస్ అరేంజ్ మ్యారేజ్ ఆడియో కూడా రిలీజ్ చేసి మనం బాగుంది. మౌనిశ్రీ గారు అద్భుతమైన పాటలు కూడా రాశారు, నిజంగా కూడా చాలా బాగున్నాయండి. అలాగే డైరెక్టర్ గారు ఆయన చాలా బాగా పిక్చరైజ్ చేశారు సార్, నిజంగా కూడా. అలాగే కొత్త వాళ్ళైన హీరో హీరోయిన్స్ ఇద్దరు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. నిజంగా ఆ ఎక్స్ప్రెషన్స్ అయ్యి నేను బాగా గమనించాను. నేను మీ ఇద్దరి కూడా చాలా బాగున్నాయి. ఆల్ ది బెస్ట్ అండి. ఇకపోతే ఇందాక మేడం గారు చెబుతూ రాజేంద్ర ప్రసాద్ గారు శ్రీరామచంద్రులు అన్నారు, పక్కనేమో ఆయన హనుమంతుడు అన్నారు. మరి నేను ఉంటే పర్సనల్ తర్వాత మాట్లాడాను. నేను లక్ష్మణున్నా సీతనా నాకు అర్థం కాలేదు. వారు మాట్లాడిన దగ్గర నుంచి కన్ఫ్యూజన్ లో పట్టాను. ఏంటి నేను నా పొజిషన్ ఏంటి? ఏదేమైనా ఇవాళ చాలా సంతోషకరమైన వార్త ఏంటంటే, ఇదిగో ఈ పుస్తకం మీద వేసినటువంటి ఇది ఫస్ట్ నేను వంశీ రామరాజు గారు నా చేత ఓపెన్ చేయించారండి. ఇది రాజేంద్ర ప్రసాద్ గారి క్యాలెండర్. ఇది నేను చూసి ఆ రోజే చాలా ఎక్సైట్ అయ్యాను నిజంగా కూడా. దాన్ని ముఖ చిత్రంగా మీరు వేసి ఈ రోజు డైరీ ఓపెన్ చేశారు. 2026 డైరీ. బల్యం వేణుమాధవ్ గారు అసలు ఎన్ని సంవత్సరాల నుంచి అంటే నాకు చెప్పారు, ఆయన 35 సంవత్సరాల నుంచి అటాచ్మెంట్ అనండి. జనరల్ గా ఫ్యాన్స్ అనేవాళ్ళు జనరల్ గా ఏం చేస్తారంటే ఏదో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉండి వెళ్ళిపోతారు, ఇంకొకరికి మళ్ళీ మారిపోతారు. కానీ ఈ ఫ్యాన్ కాదండి, హనుమంతుడే నిజంగా కూడా అండి. అన్ని సంవత్సరాల నుంచి అడ్డుపెట్టు ఉన్నారు అంటే నిజంగా హనుమంతుడే నిజంగా కూడా.
ఎప్పుడు కూడా రాజేంద్ర ప్రసాద్ గారు లేకుండా ఫంక్షన్ చేయరండి ఆయన. నేను ఇది 2వ ఫంక్షన్కి రావడం పల్లె వేణుమాధవ్ గారిది. 2-3 ఫంక్షన్స్ నన్ను ఇన్వైట్ చేశారు కానీ నేను రాలేకపోయాను ఆ ఫంక్షన్స్ కి. సో ఇట్ ఈస్ ఎ గ్రేట్ అకేషన్ ఈవేళ నేను రావడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. ఇకపోతే ఈరోజు సరళాదేవి గారికి సత్కారం ఈరోజు నాకు ఎంత సంతోషంగా ఉందంటే, సరళాదేవి గారు మా పాలకొల్లు నుంచి వచ్చారండి. మా పాలకొల్లు ఆడపడుచు, మా పాలకొల్లు ఆడపడిచే కాదండి, ఆవిడ మా క్లాస్మేట్ కత్తుల పాండురంగారావు గారు బంధువు అండి. ఈవిడికి బాబాయ్ అవుతారు, స్వయానా బాబాయ్, స్వయానా మామూలుగా బాబాయ్ అవుతారు కాదండి, స్వయానా బాబాయ్. నిజంగా ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. అని ఇందాక మీ ఏవి చూసిన తర్వాత నాకు మర్చిపోయిందండి నిజంగా కూడా చెప్పాలంటే. అసలు మీరు ఎన్ని కార్యక్రమాలు, ఎన్ని పదవులు, ఎన్ని నిర్వహించారు అంటే నిజంగా మీలో గ్రేట్నెస్ అయితే మిమ్మల్ని ఎంకరేజ్ చేసిన మీ వాళ్ళు. ఎందుకంటే సపోర్ట్ వెనకాల మగవాడు ఏదైనా సాధిస్తున్నాడు అంటే ఆడది ఉంటుందండి, ఆడది ఏదైనా సాధిస్తుందంటే మగవాడు ఉంటాడంటే వెనకాల. ఈ సందర్భంగా అంటే మరి తర్వాత మర్చిపోతామేమోనని, ప్రతి మగవాడి సక్సెస్ వెనుక ఒక ఆడది ఉంటుంది. కానీ ఈవిడ సక్సెస్ వెనుక ఒక మగాడు ఉన్నాడు. నిజంగా గ్రేట్ అండి. ఇవి చేసిన కార్యక్రమాలు కానీ అవి కానీ అంటే మా పాలకొల్లుకు గర్వకారణం అనిపిస్తుంది నిజంగా కూడా చెప్పాలంటే. ఇందాక పాలకొల్లులో సభ కూడా చూపించాం, రామానాయుడు గారు అటెండ్ అయ్యింది, ఆ స్త్రీ కూడా చూశాను నేను ఇందాకండి. ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. ఈ వేళ నిజంగా కూడా నేను కలుసుకోవడం నా అదృష్టం అండి. నిజంగా కూడా నేను పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి సార్, మీ మామగారు ఊరు దాసనారాయణ గారు ఊరు చూసారా? మన ఇద్దరిని చూసి ఎలా నవ్వుతున్నాడు ఆయన అక్కడ. ఆ ఫోటో గురువు గారు నవ్వుతూ ఉన్నారు. మీ ఇద్దరు ఇక్కడ కూర్చున్నామని, కూర్చున్నారా అయ్యా మీ ఇద్దరు నవ్వుతున్నాడు ఇద్దరు నుంచి ఆయన మా గురువు గారు దాసరావు గారు. ఏది ఏమైనా ఈరోజు చాలా మంచి కార్యక్రమానికి నన్ను పల్లె వేణుమాధవ్ గారు ఇన్వాల్వ్ చేసి మాట్లాడించినందుకు వారికి నేను ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు విశిష్ట పురస్కారం అందుకుంటున్న వావిల సరళాదేవి గారు మాట్లాడతారు. వారి తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు, ఆ తర్వాత పోలీస్ స్టేషన్. సభా సరస్వతికి నా నమస్కారాలు. ఈరోజు వేదిక మీద ముందు ఎవరు పెద్ద చిన్న అని చెప్పడం కష్టమైన నటభూషణ, నటరత్న, చలనచిత్ర పరిశ్రమానికి, హాస్యానికి అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తులు ఎవరని మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ అడిగితే మొట్టమొదట నేనైతే చెప్పేది, ఈరోజు ఏదో మొహమాటంగా కాదండి, ఇక్కడ ఉన్నారని కాదు, ఖచ్చితంగా హృదయపూర్వకంగా తెలియజేసేది రాజేంద్ర ప్రసాద్ గారు. ప్రపంచవ్యాప్తంగా ఒప్పుకుని తీరవలసిన వ్యక్తులు వీరిద్దరు. చాలా సంతోషం, ఆనందంగా ఉంది. ఈరోజు చాలా అవార్డులు తీసుకుంటున్న నాకు ఈరోజు నా జీవితంలో మర్చిపోని రోజుగా ఉంటుందని నేను తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి నన్ను ఇక్కడికి ఆహ్వానించిన వేణుమాధవ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు రేలంగి నరసింహమూర్తి గారు నా గురించి చెబుతుంటే రాజేంద్ర ప్రసాద్ గారు మీ పాలకులు అని అన్నారు. కానీ ఖచ్చితంగా నా బయోడేటా రాజేంద్ర ప్రసాద్ గారు చూస్తుంటే మీకంటే ఎక్కువ ఆయన చెప్పుండేవారేమో అని నేను అనుకుంటున్నాను. ఈరోజు ప్రతి వ్యక్తి కూడా అండి అనేక వరవడిలో ఉంటున్నారు. లేని పుట్టిన పిల్లాడు కాడు ఎల్కేజీలో జాయిన్ అయిన కానించి ప్రతి మనిషి జీవిత పోరాటాల్లో అలసిపోతూనే ఉంటారు. ప్రతి మనిషి స్వేద తీరేది సంగీతం తర్వాత నాకు తెలిసి సినిమా చూస్తున్నప్పుడే. కానీ ఆ సినిమా ఎటువంటిది అని మనం అనుకున్నప్పుడు ప్రతి మనిషి కూడా ఆనందంగా, ఆహ్లాదంగా మనల్ని మనం మర్చిపోయి మరో లోకంలో ఆనందంగా విహరించిన ఆ 2-3 గంటలే కాకుండా
పూర్తిగా అది ఒక వారం రోజులు కడుపు నిండా హ్యాపీగా ఉండాలంటే అది ఒక్క రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాకి అని నేను ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను. సినీ పరిశ్రమలో నాకు తెలిసి నేను ఖచ్చితంగా నాకు ఈ వేదిక మీద ఉన్నంత పెద్దవారంత గొప్పదాని కాదు, కానీ ఒకటి మాత్రం నేను ఇక్కడ డైరెక్టర్స్ ని ప్రతి ఒక్కరిని వేడుకునేది, ఒక సినిమా చూస్తున్నాము అంటే సామాన్య ప్రజల్లో ఒకదానిగా ఇక్కడున్న సినీ పరిశ్రమ వాళ్ళకి తెలియజేసేది కుటుంబం అంతా కలిసి చూసే విధంగా సినిమా ఉండాలన్నది నా ఆకాంక్ష మీ అందరికీ తెలియజేస్తాను. అటువంటి సినిమాలు ఏవి అంటే అది ఖచ్చితంగా వీరిరువురి అని నేను సభాపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. మాది చాలా కంబైన్ ఫ్యామిలీ, నాన్నగారు వాళ్ళు 5 కలిసి ఉండేవారండి. నా మ్యారేజ్ అయ్యాక కూడా మొన్నటి వరకు కూడా 5 ఆడపడుచుల అందరితో కలిసి నేను ఎప్పుడు కంబైన్ ఫ్యామిలీ. అందరం కలిసి ఈవినింగ్ ఆహ్లాదంగా సినిమాలు వేసుకోవాలంటే మొట్టమొదటి గుర్తొచ్చే సినిమాలు, ఎన్నిసార్లు చూసినా తనివి తీరిన సినిమాలు ఖచ్చితంగా నేను ఉన్నది ఉన్నట్టు చెప్పేది. మా ఇంట్లో పెద్దవాళ్ళ సలహా మీద పెద్దవాళ్ళు కూర్చుంటే ఫస్ట్ వేసుకునే ఫిలిమ్స్ మాయా బజార్, ఇటువంటి నర్తనశాల, ఇటువంటి సినిమాలు నాన్నగారు వాళ్ళంతా ఉన్నప్పుడు వేసుకునేవాళ్ళు. ఒక ట్రెండ్ అయిపోయేది. సెకండ్ ట్రెండ్ మేమందరం కలిసి కూర్చొని ఆహ్లాదంగా చూడాలంటే డెఫినెట్ గా అన్నయ్యలు మేమందరం కలిసి చూడాలి, సరదాగా చాలా ఆహ్లాదకరంగా చూడాలనుకుంటే డెఫినెట్ గా ఏప్రిల్ 1 విడుదల, ఆ ఒక్కటి అడక్కు, ఈ సినిమా, ఇటువంటి సినిమాలు. ఇంకా మేడం అసలు ఆ సినిమాలు ఎలా యాక్ట్ చేశారో నాకు అసలు అర్థం కాదండి. అసలు మీకు పాదాభివందనం చేయొచ్చు నిజంగా. అసలు నటన నేర్పిన వ్యక్తులు మీలో మీరని మీ ఇద్దరికి అని నేను తెలియజేసుకుంటున్నానండి. అంత చక్కటి సినిమాలు. అప్పుడు అంటే ఆ సినిమాలు 2-3 వారం రోజులు కాదండి, జీవితాంతం ఒక మనిషి ఆ సినిమా చూస్తే ఆ మనిషి మరణించే వరకు గుర్తుండిపోయే సినిమా, ఆహ్లాదకరమైన సినిమాలు. డెఫినెట్ గా ఇందాక 2-3 డైరెక్టర్స్ ఎవరైనప్పటికీ కూడా వీరిరువురి కాంబినేషన్ లో ఉన్న ఫిలిమ్స్ మాత్రం ప్రతి వ్యక్తి చూశారంటే వారి జీవితాంతం వాళ్ళ హృదయంలో ఉండిపోతారు. నేను ఇవాళ సినీ పరిశ్రమకి తెలిసేది ఏంటంటే చెప్పేది ఒక లాస్ట్ మాట, మనం మరణించిన మన జీవి అంటే మన ప్రాణం ఉంటుంది ఉండకపోతుంది అని, కానీ మన జీవి మాత్రం ప్రపంచంలో ఉంటుందండి. మట్టిలో కేవలం కలిసిపోయేది మన శరీరం మాత్రమే, మన ఆత్మ కలవదు. కానీ ఆ ఆత్మ కూడా ఆహ్లాద పడాలి అని అనుకోవాలంటే డెఫినెట్ గా మీరు ఇరువురి కలిసి సినిమాలు చూడాలి, చూస్తాయి, ఆనందపడతాయి. అంత గుర్తుండిపోయే సినిమాలు. బహుశా వారి పూర్వజన్మ సుకృతం, వారి తల్లిదండ్రులు వారికి ఇచ్చిన ఆశీర్వాదం. వారు అటువంటి వాళ్ళు భూమి మీదకి వచ్చారంటే నేను లాస్ట్ గా వాడే పదం, వారు భగవంతుని పంపించిన అవధూతలుగా మనం వారిని కలవాలని నేను సభాపూర్వకంగా తెలియజేసుకుంటూ, ఈరోజు చంద్రబాబు నాయుడు గారితో నేను ఒక 3-4 సీఎంలు కలిశానండి. మన మార్షల్ ఆర్ట్స్ కి అది తమిళనాడు సీఎం గారు జయలలిత గారిని, చంద్రబాబు నాయుడు గారితో అనేక మీటింగ్స్, వీవర్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ చేశాను సార్ ఏపీకి అని, అనేక మీటింగ్స్ అంతమందితో కలిసిన అనుభూతి వేరైతే ఈ రోజు నాకు ఈ స్టేజ్ మీద ఇప్పటికి అంటే నాకు చాలా ఇష్టమైన వ్యక్తిగా, అంటే ఇక్కడ 2 అండి, ఈయన్ని చెప్పడం కష్టం, ఆయన్ని చెప్పడం కష్టం. పాలకొల్లు అంత మంచి డైరెక్టరు, చిన్నాన్న గారి స్నేహితులు, నాకు చాలా ఆనందం సంతోషం. ఇవాళ మా చిన్నాన్న గారు ఇంకెంత ఆనందపడిపోతారో ఇవన్నీ చూస్తే. బ్యాంక్ మేనేజర్ అండి, చిన్నాన్న రిటైర్ అయిపోయారు, 2 క్లాస్మేట్స్. సో తర్వాత ఈ రోజు మీతో నేను ఇలా మాట్లాడతాను, ఇట్లా ఒక స్టేజ్ మీద ఇలా ఉంటాను, ఇది ఇందాక మీకు చెప్పిన దానికి చివరగా ఈ రోజు చెప్తుంది నాకు భగవంతుడు ఇచ్చిన ఈ అవకాశం, నా పూర్వజన్మ సుకృతం. అన్నిటికీ మించి నేను ఎప్పుడు కూడా భగవంతుడి కంట ముందు దండం పెట్టుకునేది మీకు అందరికీ తెలుసున్నదే. నేటి యువతికి నేను తెలియజేసేది పూర్వం నుంచి వచ్చే నానుడండి, స్త్రీని ఎక్కడైతే గౌరవిస్తారో అక్కడ దేవతలు ఉంటారంటారు. కానీ ప్రతి మ్యారేజ్ అయ్యాక, వివాహం చేసుకున్నాక నాకు తెలిసి అందరూ చాలా మంది అలా ఉండొచ్చు, నేను కూడా అందులో ఒకదానిగా నేను మీకు తెలియజేసేది, నేను ఫస్ట్ భగవంతుడి కంటే ముందు అన్నం పెట్టుకునేది అంటే పరోక్షంగా ప్రత్యక్షంగా నా భర్త వెంకట రమేష్ గారికి అని సభాపూర్వకంగా
నా జీవితంలో అంత గొప్ప వ్యక్తిని నేను ఎప్పుడూ చూడలేదు. నేను ఎంతో మందిని చూశానండి, ఎంతో జీవితాన్ని చూశాను. నేను చిన్న వయసు పెద్ద వయసు నాకు తెలియదు, కానీ అంత మంచి మనస్తత్వం, అంత మంచి గ్రేట్ నా భర్త అని నేను సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. మీ ఇద్దరు ఎలాగో మీకు ఏది కష్టం చెప్పడం అని మీరు అడిగితే రెండు ఎవరంటే నా బాబు. ఈ రోజుల్లో బాబు భర్త ఇద్దరులో ఎవరు గొప్ప అంటే ఇంకా అత్యంత కష్టం అండి. నా బాబు బయట పెప్సీ కూడా తాగడు సార్ ఈ రోజుల్లో, అంత గొప్ప అండి. ఇద్దరు గోల్డ్ బిజినెస్, గ్యాస్ ఏజెన్సీ, పెట్రోల్ బంక్ వెనకాల తెలుసండి వాళ్ళందరికీ. తణుకులో ఒక మంచి ఫ్యామిలీగా మమ్మల్ని ఎప్పుడు కూడా మా ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ గారు, చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక 3-4 సార్లు వెరీ గుడ్ ఉమెన్ అమ్మా అనిపించుకున్నాను ఆయన చేత. నా జీవితానికి ఇది చాలా అనిపించింది. ఈరోజు ఈ వేదిక మీద కూడా ఇవన్నీ గడపడం సో చాలా సంతోషం. అమ్మ మీకు చాలా మంచి లైఫ్ ఉంటుంది. ఈరోజు మీ ఆడియో వీడియో చూశాను. డైరెక్టర్ గారు శాంత్ కుమార్ గారు అని చెప్పారండి. నాకు చాలా సంతోషం, ఆనందం. మీలాంటి మంచి ఫిలిమ్స్ రావాలి, ఆ ఫిలింలో ఒక మంచి మీనింగ్ ఉండాలి, యువతకు మంచి మార్గాన్ని ఇచ్చే ఫిలిమ్స్ తీయాలని మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన వేణుమాధవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలతో సెలవు తీసుకుంటాను. నేను ఒక దేవుణ్ణి మొక్కాలనుకుంటే పొద్దున్నే మా ఇంట్లో, మీరు నమ్ముతారో లేదో, ఇది క్యాలెండర్ వేసి ఇచ్చారండి నాకు. ఇది క్యాలెండర్ వేసి ఇచ్చారు నాకు. ఈ తీసుకొని నిన్న వస్తుంటే ఒక ఆయన భక్తి పాటల అని ఇట్లా కళ్ళకి అద్దుకుంటున్నాడు. ఇది మా ఇంట్లో పొద్దున్న లేవగానే నేను అమ్మా నాన్న ముఖం కాదు, రాజేంద్ర ప్రసాద్ గారి ముఖం క్యాలెండర్ చూసి దండం పెట్టుకుంటా. నాకు దైవం కన్నా ఎక్కువ అందరికీ తెలుసు, నేను దండం పెట్టుకుంటా. చాలా గొప్ప వ్యక్తి. ఇక్కడ ఎస్వి కృష్ణారెడ్డి గారితో మస్త్ సినిమా తీసినటువంటి, దాదాపు నాకు తెలిసి 14 నంది అవార్డుల పైన కొల్లగొట్టినటువంటి విఆర్కే రావు గారు పెద్ద ఆయన ఇచ్చేశారు. వారు మా డైరీకి దాదాపు 20 ఏళ్ల నుంచి కంటిన్యూస్ గా ఆర్థిక సహకారం అందిస్తున్నారు. వారి ఇంట్లో ఒక కార్యక్రమానికి ఆహ్వానిస్తారని పిలిచారు. ప్లీజ్ సార్ ఒక్కసారి వేదిక రండి సార్. ఒక కుర్చీ ఇవ్వండి, ఒక కుర్చీ ఒకటి. సంతు సార్ వచ్చారు, అది పెద్దది ఒక బ్రహ్మాండమైన గిఫ్ట్ ఒకటి తెచ్చారు. దీని ఖరీదు చాలా తక్కువ, కొన్ని వేలు కంచపట్టు చీర. అది వారికి ఆహ్వానం ఇస్తూ అలా కోట్ల విలువైన అభిమానం, అది ముఖ్యమైనది. నాకు దాదాపు 30 ఏళ్ల నుంచి పరిచయం విఆర్కే రావు గారు, ఎజైల్ సెక్యూరిటీ సర్వీస్ అధినేత. నాకు అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి. ఒకసారి చూపించాడు మీరు కూర్చోండి. నాకు ఏదో ఇస్తున్నా అన్నారు, నేను తీర్చిపెట్టాను. మరి నాకు సార్ ఆయన కూడా ఇచ్చేసి ఇప్పుడు కేవీఎల్ నరసింహారావు గారు 2 నిమిషాలు, ఎక్కువ సమయం పాలన, కొంచెం ఇంపార్టెంట్ టైం కాబట్టి 2 నిమిషాలు మాట్లాడండి. మాట్లాడిన తర్వాత విఆర్కే రావు గారు కూడా 2 నిమిషాలు మాట్లాడాలి. సరే మాట్లాడరంట. సభా సరస్వతికి నమస్కారం అండి. టుడేస్ చీఫ్ గెస్ట్ హైలీ రెస్పెక్టెడ్ పద్మశ్రీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. చాలా మనకంతా ఈరోజు చాలా శుభదినం. ఆయనతో వేదిక పంచుకోవడం మన అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన హరికొండ గారు వేదిక రావాలి, ప్లీజ్ ప్లీజ్ రండి. గొప్ప జాతీయ కథానాయకులే కాదు, ఆయన మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి హైలీ డైనమిక్ అండ్ వెరీ సక్సెస్ఫుల్ ప్రెసిడెంట్ కూడా మాకు ఆయన. ఆయనలో మీరందరూ ఒక నటుడిని చూశారు, కానీ నేను ఆయనలో నటుడితో పాటు ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్ని, ఒక గొప్ప మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్న చాలా గొప్ప వ్యక్తిని శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారి దాంట్లో చూశాను. మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి ఆయన మా ప్రెసిడెంట్ గా ఉండి చాలా మంచి కార్యక్రమాలు చేశారు. ఆయనకి మా దర్శకులు గొప్పవారు, నేషనల్ డైరెక్టర్
ఫేమస్ డైరెక్టర్ శ్రీ రేలంగి నరసింహారావు గారు. వారికి ఈ రోజు మన చీఫ్ గెస్ట్ గా ఇంకోసారి ఆయన మనకి రావడం చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అదే మాదిరి ఆల్రౌండర్ ఈ వల్ల వేణుమాధవ్ గారు వెరీ సక్సెస్ఫుల్ అయిన 40 ఏళ్ళ నుంచి నాకు బాగా తెలుసు. 2017లో ఒకసారి ఇచ్చాడు నాకు ఇదే అవార్డు. ఇదే మళ్ళీ 2016లో ఆయన ద్వారా వల్లే విశిష్ట అవార్డు పురస్కారం 2026 తీసుకోవడం నాకు చాలా గర్వకారణంగా, ఆనందంగా, అన్నిటికన్నా ముఖ్యంగా చాలా గౌరవంగా ఉంది. ఇది నా బాధ్యతను ఇంకా చాలా పెంచింది. అదే మాదిరి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వరకు అందరికీ, రెస్పెక్టెడ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అందరికీ కూడా, సోదరులందరికీ కూడా నా ప్రత్యేకమైన నమస్కారాలు. అలాగే వేదిక పెద్దలు, ఆల్ రెస్పెక్టెడ్ డిగ్నిటరీస్ అండ్ డయాస్ అందరికీ కూడా పేరు పేరున ఈ సభకు చేసిన అందరికీ కూడా, అందరూ అవార్డీస్కి అందరికీ కూడా నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, అభినందనలు, నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఎక్కువ మాట్లాడుతున్నాను కాబట్టి క్లుప్తంగా ముగించాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అన్నారు. పర్టికులర్లీ మా రాజేంద్ర ప్రసాద్ గారు. సార్ గురుగారు నమస్కారం సార్. సార్ థ్యాంక్ యూ సార్. సంతు గారు, అది ప్రత్యేకమైనటువంటి ఒకటి కుర్చీ సార్. రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడిన తర్వాత అప్పటి వరకు ఆ కుర్చీ, స్పెషల్ కుర్చీ వేసి పెట్టింది అన్న. మాట్లాడిన తర్వాత అడ్డం వస్తుంది మళ్ళీ. సభా సరస్వతికి నమస్కారం. నాకు ప్రతి సంవత్సరం మీరు ఇప్పుడు చెప్తే మీరు ఎవరు నమ్మరు, కానీ నిజంగానే నిజం. భయం నాకు. పరీక్ష 20 సంవత్సరాలుగా నాన్ స్టాప్గా ఒక పుస్తకం మీద 20 సంవత్సరాలుగా ఒకే ముఖ చిత్రం అన్నాడు. అది సారీ, ప్రింటింగ్ మిస్టేక్. ఒకటే ముఖ చిత్రం కాదు, మీరు చూడండి 20 రకాలు ఉన్నాయి అట్లా. నేను చెప్తున్నాను, తోరుతాడు అన్నిట్లో. ఇక్కడ మా ఇద్దరికి ఇలా కనపడుతున్నాము మేమిద్దరం, కానీ మేము ఎంత స్ట్రగుల్ అవుతామో చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. చెప్తే ఇది అవసరమా, నేను ఇంకా మనం లైన్లోనే ఉన్నామా, ఎవరన్నా అవసరం వీళ్ళిద్దరు, ఆడికి శిష్యుడు, ఈడు శిష్యుడు అది వేస్తుంటాడు, ఆడేయించుకుంటూ ఉంటాడు అనే మాట ఎవరన్నా అన్నారనుకోండి, ఏంటి మా పరిస్థితి? ఒక సినిమాలో యాక్ట్ చేయటం, అవకాశం రావటం, యాక్ట్ చేసేయటం చాలా ఈజీ, కానీ తర్వాత నిలబెట్టుకోవడం ఉందే అక్కడ ఉంది దెబ్బ. యాక్ట్ ఎవడైనా చేస్తాడు, కానీ ఆ తర్వాత ఆ పొజిషన్ నిలబెట్టుకోవడం ఉంది చూసావా, చచ్చింది గొర్రె. గొర్రె అక్కడ చచ్చింది. ఎందుకంటే లేడీస్ టైలర్ యాక్ట్ చేస్తాం బాగా ఉంది. ఇవాళకి ఏం చేస్తున్నాము అని అంటే, 48 సంవత్సరాల సినిమా ఇండస్ట్రీ తర్వాత విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి ఇంట్లో పుట్టిన నేను, వారి శిక్షణలో పెరిగిన నేను, వారి వెంట మీరు ఆల్మోస్ట్ ఒక్కటే చెప్తా, మిగతా ఇంకా అర్థం చేసుకోవాలి మీరు. దాన వీర సోర కర్ణ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ నేను. అంటే ఎలా ఏమంటున్నాను, ఎలా ఏం చూశాను ఆయనమాట, వాటి యొక్క రిజల్టే ఇవాళ ఇది. మరి ఇవాళకి మనం ఆ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నామా అని చెకప్ చేసుకుంటూ, భయం భక్తితో, భయం ఒక్కటే ఉంటే సరిపోదండి, భక్తి ఉండాలి. భక్తి ఒక్కటే ఉంటే సరిపోదండి, సీరియస్నెస్ ఉండాలి. సీరియస్నెస్ ఒక్కటే ఉంటే సరిపోదండి, దానికి తగిన అర్హత ఉందా లేదా అని మాకు మేము చెక్ చేసుకుంటాం. వీళ్ళు పెద్ద చెక్కింగ్ అండి వీళ్ళు. ఎందుకంటే ఎక్కడ ఏ సినిమా ఏది చిన్న బాగోలేదన్నా ఫస్ట్ మాకు వచ్చేస్తుంది ఇక్కడి నుంచి. అది అమ్మ ఆయన ఉన్నట్టు బాబు అని చచ్చినట్టు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఈ రోజు వరకు కూడా పనిచేస్తున్నాం. దానికి నిదర్శనమే నా పక్కనున్న మీరు రాముడు అంటే సీతనండి, మొగుడంటే పెళ్ళానండి, పెళ్ళామంటే మొగుడనండి, మీరు ఏమన్నానండి. ఒక సినిమా ఇండస్ట్రీలో 35 సినిమాలు, పైగా
మా ఇద్దరికి ఉన్న పేరు ఒక్క నిమిషం చెప్తాను, మీరు భరించాలి తప్పదు మరి, ఎందుకంటే పక్కన ఆయన ఉన్నాడు కాబట్టి. మేము చేసిన సినిమాల సక్సెస్ రేట్ మీరు కనుక చూస్తే 99%. ఒకప్పుడు ఎవరో ఒక డిస్కషన్ కూడా వచ్చింది, సూపర్ స్టార్స్ తోటి డిస్కషన్ వస్తాయి మాకు. నేను అలా ఎన్నో అనుభవించి దెబ్బలు తిని నన్ను ఎన్నో రకాలుగా నేను ఎదుర్కొని ఇక్కడ దాకా వచ్చాను నేను. అయితే మీరు ఏంటండి ప్రతి సినిమా అందులో అని మీరు అడిగితే కనుక, ఈయన నేను చేసిన సినిమాల బడ్జెట్ కనుక తీసుకుంటే మహానుభావుడు రామోజీరావు గారు, మీరు వినే ఉంటారు, ప్రసాద్ నీ సినిమా 2వ వారం తర్వాత ఉంచరాయా, అది రెండు అలా అన్నారు. ఊరికి ఆయన కూర్చొని డిస్కషన్, ఆయన నాతో కామెడీ అట్ట, ఏంటంటే నీ డబ్బులు 2వ వారంలో వచ్చేస్తాయి కదా, ఆ తర్వాత నీ సినిమా ఆడితే ఏంటి ఆడపోతే అన్నాడు. అన్నాడండి ఆయన. ఏంటంటే ఆయన జోకేస్తాడండి ఆయనతో నాతో. అయ్యో అదేంటండి అలా బాధపడతాను. ఏం బాధపడినా ఏం చేసినా నీ గురించి చెప్తుంటారు ప్రసాద్, నువ్వును ఎవరైనా రైలింగేశ్వరం. అవునండి రైలింగేశ్వరం. మీ ఇద్దరు కలిపి ఎన్ని రోజులు చేశారు ఆ సినిమా? 18 రోజులు అండి. 18 రోజుల? ఎందుకంటే నన్ను హీరో చేసిన అక్కడే నేను ఉషాకర్ మూవీస్లోనే హీరో అయింది. 18 రోజులు? అవునండి. ఒక సినిమా 15 రోజులు షెడ్యూల్ క్యాన్సిల్ అయితే ఆల్రెడీ తయారు చేసిన కట్ తీసి ఫట్మని తీస్తాడు 18 రోజులు. కానీ మరి 18 రోజులు సినిమా తీసారా? ఆ సినిమా ఆడిందా? సంవత్సరం ఆడిందండి. అది 1 year ఆడిందండి సినిమా. ఆ సంవత్సరం పాటు ఆడి హైయెస్ట్ కలెక్టెడ్, లోయెస్ట్ బడ్జెట్. చాలండి. అది మేము చూసినటువంటి సక్సెస్. ఎందుకంటే అంటే ఇవాళ దానికి ఏమి పెద్ద కొమ్ములేమి రావక్కర్లా. దానికి కారణం ఏంటంటే ఈయన, నేను ఈ రోజుకి ఎవరన్నా కొత్త మీ బ్యాచ్ డైరెక్టర్లు అందరికీ నేను చెప్పేది ఒకటే, ద బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ ఇవాళ ఉన్న బ్యాచ్లో రేలంగేశ్వరం. మీరు ఆ సినిమా ఆయన తీసిన ఏ సినిమా చూడండి, సినిమా ఆడిందా ఆడలేదా తీసి పక్కన పెడితే ఆ సినిమా మీకు బోర్ కొడదు. దట్ ఈస్ ద బెస్ట్ ఆఫ్ స్క్రీన్ ప్లే, దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ స్క్రీన్. ఒకనొకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో గ్రేటెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ ఎవరో చెప్తే మీరందరూ షాక్ అవుతారు. ఈ న్యూస్ మీకు చెప్పాలి అప్పుడప్పుడు. నందమూరి తారక రామారావు. ఎన్టీ రామారావు ఈజ్ ద బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్. ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలు, కొన్ని సినిమాల పేర్లు అసలు సీతారామయ్య ఇట్లాంటి సినిమాల పేర్లు అసలు డైరెక్టర్ పేరే ఉండదు. ఆయనే ఎవడు చేసేది ఆయన, ఎవడు అంత సీన్ ఎవడుకుంది. మీకు ఒక ఛాలెంజ్ ఇవాళ నేను వదిలితే అనవసరం కూడా, ఎందుకంటే ఈ యూట్యూబ్లో అయినా వచ్చాక ఏం మాట్లాడినా పెద్ద ఇష్యూలు అక్కర్లేదు. ఏది ఏమైనా మహానుభావులు అలాంటి వారితో పనిచేసి అలాంటి వారితో ఉండి ఇవాళ మేమిద్దరం అన్ని సినిమాలు చేసినా అంత సక్సెస్ కారణం భయం, భక్తి, ఆ సబ్జెక్టు. మరి ఒక సందులో తీసారని 18 రోజుల సినిమా, ఇది 2-3 పక్కన కూడా అలా ఎలా ఆడిస్తుందండి వాళ్ళు. కంటెంట్ మెషిన్. ఇవాళ సినిమా ఇంటికి వచ్చేసింది, ఇవాళ సినిమా సెల్ ఫోన్కి వచ్చేసింది. అలాంటి పరిస్థితుల్లో సినిమాను సస్టైన్ చేయాలి అని అంటే, ఓటీటీలో సినిమా ఇంట్లో నిలబడాలి అని అంటే టక్కన రిమోట్ తీసే అలా వారేసే స్టేజ్కి వచ్చిన సినిమాని చూడాలి అని అంటే కంటెంట్, అందులో ఉండాల్సిన కంటెంట్. సో ఆ భయం భక్తులతోటే మేము 20 సంవత్సరాలుగా ఒకే నటుడి కవర్ పేజ్తో పుస్తకం వేయటం సాహసం, వేసిన దాన్ని సస్టైన్ చేయటం అంతకంటే సాహసం, వేస్తూ ఈ వాటికి కూడా ఈ మాత్రం గౌరవమే దొరకటం అంతకంటే సాహసం. నిజంగా దానికి హ్యాట్స్ ఆఫ్ టు బల్యం. బల్యం మామూలుగా మీకు అనిపించవచ్చేమో కానీ ఈ నాట్ ఏ జోక్. నాకు తెలుసు అతను కష్టం ఏంటి, నాకు తెలుసు. అనే అది అని ఉంటాడు. ముందు నువ్వు టెన్షన్ తగ్గించు, ముందు 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 ఉండు అని అతను కూల్ చేసి విషయం డిస్కస్ చేసి ఇప్పటి వరకు కూడా ఇదే మెయింటైన్ చేస్తూ వచ్చాం. ఆల్ ది 20 years. ఇవాళకి 20 సంవత్సరాలు అయిన సందర్భంగా మరి ముఖ్యంగా మీ అందరినీ, మా మహానుభావులు పెద్దల్ని, మరి ముఖ్యంగా ఇవాళ నాకు మరీ ఇవాళ ఫంక్షన్గా వచ్చినందుకు నాకు ఎంత సంతోషంగా ఉందంటే బల్యం
నీకే థ్యాంక్స్ చెప్పాలి. మనం అనేక మందిని జీవితంలో అనేక మంది వీళ్ళు నాకు తోడగొట్టుంటే బాగుండేది, వీళ్ళు నాకు బాగుంటే బాగుండేది, వీళ్ళు నాకు శిష్యులుగా ఉంటే బాగుండేది, వీళ్ళు నా బిడ్డలుగా ఉంటే బాగుండేది, వీళ్ళంతా నాకు బాగుండేది. ఇవాళ నేను ఫస్ట్ టైం గుండె మీద చేసుకుని ఒక నా తోడ పుట్టుంటే, నా సోదరిగా పుట్టుంటే ఎంత బాగుండేది. హ్యాట్స్ ఆఫ్ ఆడవాళ్ళందరికీ. ఇది కట్ చేసి ప్రింట్ చేసి అందరికి పంపిస్తాను నేను. ఒక భర్తని తను మాట్లాడిన విధానానికి హ్యాట్స్ ఆఫ్. మీరు గొప్పవాళ్ళు కాదు, మా ఆడపిల్ల గొప్ప. ఎందుకంటే అంటే ప్లీజ్ నన్ను పాజిటివ్ అర్థం చేస్తాను. ఎందుకంటే కామెడీ చేసేటప్పుడు కొన్ని స్పీడ్గా మాట్లాడతాం, దాన్ని అనర్థాలు తీసి మనం ఏం చేయలేము. ఒక ఆడబిడ్డ తన భర్తని అలా మాట్లాడటం నా జన్మలో, నేను నా 68 ఏళ్ళ సర్వీస్లో ఫస్ట్ టైం చూడటం. హ్యాట్స్ ఆఫ్ అమ్మ నీకు. నేను గర్వంగా చెప్తున్నాను, నువ్వు మా ఆడపడుచు. ఐ ఫీల్ ప్రౌడ్. నీలాంటి ఆడపడుచున్నందుకు మేము ఎంతో గర్విస్తున్నాం. అది మరి ముఖ్యంగా పాలకులు, ఈ ఎలా మా మామగారికి పవర్ఫుల్ దాసనారాయణ గారు. ఎంత వారు నోరాల అల్లుడు అల్లుడు. ఇప్పుడు నంది అవార్డ్స్లో కూడా ఇప్పుడు మా అల్లుడు మాట్లాడతారు అనుకుంటున్నాను. గుర్తుంది నలుగురు సినిమాకి నంది అవార్డు తీసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం గారు ఏంటంటే మీ ఇద్దరు ఒకళ్ళొకళ్ళు కామెంట్ చేసుకుంటున్నారు, కానీ మీ ఇద్దరు ప్రేమ ఏంటనేది అంటున్నాడు ఆయన. అంత ప్రేమ ఏంటంటే వీళ్ళందరూ ఆ ఊరి నుంచి వచ్చి ఆయన వెనకాల వచ్చి ఆయన దగ్గర పెరిగి ఆయన కంపెనీలోనే ఈయన్ని గుర్తుంది కదా మీకు, ఆయన పిలిచి మరి దసరా ప్రసాద్, అప్పుడు ప్రసాద్ నువ్వు కాంబినేషన్ చాలా బాగుంది, ప్రమాణంగా ఎదురు కూడా ఆయన్ని ఇద్దరు కూడా ముద్దుకోలు ఏం సినిమాలు అసలు వరుస పెట్టి ఇట్లు కొట్టేస్తున్నారు. ఓ పని చేయండి, సరదాగా మన కంపెనీలో ఒక సినిమా తీయండి. నేను నీకేం తొందర, నీకు పంపించాను ఆయన్ని. మనం ఏదైనా ఇంట్రెస్టింగ్ గా చెప్పాలి. బల్లి వాళ్ళకి రాజేంద్ర ప్రసాద్కి తేడా లేదు. సో వేస్తే ఈయన వచ్చాడు, ఏమండి మేము మన గురువు గారు మా ఇద్దరిని ఒక సినిమా చేయమన్నారు అవునా అని నేను ఆఫీస్కి వెళ్తే, ప్రసాద్ నీకేమో అభ్యంతరం ఎంత మాట అన్నాడు, నేను ఇద్దరం ఏదైనా చేస్తే బాగుందంటే ఈయన దాని మీద కూర్చొని వర్కౌట్ చేసి మామ అల్లుడు అనే సినిమా చేశారు. నా అదృష్టం ఏంటో నాకు తెలియదు, కానీ ఆ సినిమా చెయ్యడం, ఆ సినిమా రిలీజ్ చేసేటప్పుడు అనుకోకుండా మేము చేసిన బడ్జెట్కి ఆంధ్రాకి నైజాంకి డబ్బులు వచ్చింది. నైజాం మిగిలింది. ఈ లెక్కలన్నీ మనకు అనవసరమ్మాయి, అయినా సరే చెప్తాం మీరు. ఆంధ్రాలో సీడెడ్కి డబ్బులు వచ్చింది, నైజాం మిగిలింది. ఆయన అంట ఇంత నాకు తెలిసింది చెప్తున్నాను సార్, ఏదైనా అబద్ధం ఉంటే మీరు మార్చండి ఉండి నరసింహరావు పని చేద్దాం, కొత్తగా ఈ సినిమా మనమే రిలీజ్ చేద్దాం, ఇది నైజాం మనమే ఎంచుకుందాం, చూద్దాం ఏం జరుగుతుంది. బాగుంది సినిమా, చాలా బాగా నచ్చింది, నాకు బాగా నచ్చింది, చూద్దాం అని అన్నారు. ఆ రోజున వారు నాకు చెప్పిన మాట ఆయన రిలీజ్ చేసి, ఇంత డబ్బు నేను ఏ సినిమాలో చూడలేదు ప్రసాద్, అది కాదు నాకు మిగిలిన డబ్బు, ఆ సినిమాతో నాకు మిగిలిన డబ్బులు ఏంటో తెలుసా, అల్లుడు, మా అల్లుడు రాజేంద్ర ప్రసాద్. చనిపోయే వరకు కూడా ఏదైనా కావాలి అంటే ప్రసాద్ అన్నమాట ఎప్పుడూ అల్లుడు. మీ దగ్గర కూడా అట్లా అల్లుడు మీరండి, అల్లుడితో డిస్కస్ చేయండి మీరు అని చెప్పేవారు. చెప్పి ఒక్క సినిమా అంత ప్రేమ వచ్చేసింది ఆయనకి. వచ్చేసి ఆయన నన్ను ఎప్పటికీ ఇంకా మా ఆవిడ ఎలా అయిపోయింది అని అంటే తెలుసు, మా ఆవిడ మన వాళ్ళ మ్యారేజ్ సత్యబాబురావు పెంచిన అమ్మాయి కదా, ఇక అమ్మా రా ఇంటికి రా, ఇక అసలు ఆ ప్రేమలు ఆ భగవంతుడు ఇచ్చిన అదృష్టంగా నేను భావిస్తున్నాను. అలాంటి ప్రేమలు దొరకడం కూడా అదృష్టం.
సో ఇవాళ పాయింట్లోకి వస్తే ఇలాంటి చక్కటి ఆడపడుచు ఇక మా వాడు మేమందరం వచ్చేసాం. గిడుగులు గిడుగులు మామూలు గిడుగులు కాదు, కూర్చోండి. ఎంత అదృష్టంగా భావిస్తుంది నేను. మన ఫంక్షన్ కూడా గుర్తుంచుకునేటట్టుగా చక్కగా అందరూ నువ్వు కూడా అలాగే పిలుస్తావు, ఎవరైనా స్పెషల్ పీపుల్ చేసి నిజంగా మనం ఈ స్టాండర్డ్ని ఇలాగే మెయింటైన్ చేస్తుంది. ఒకటే మేము తను మెయింటైన్ చేసినా నేను మెయింటైన్ చేసినా సార్ మీరు అవునంటే అవునండి లేకపోతే కాదండి. ఈ రోజుకి మీ అందరి ముందు నిలబడి పబ్లిక్లో ఈ రోజుకి కూడా పర్పస్ తీసుకున్నాము, ఇంకోటి తీసుకున్నాము. నా సినిమా తెలుగు ప్రేక్షక దేవుళ్ళకి ఎంతవరకు పనికొస్తుంది అని ఒకసారి గుండె మీద చేసుకుని ఆలోచిస్తే కనుక ఈనాటికి కూడా 40 సంవత్సరాల క్రితం మనం తీసిన సినిమాలు ప్రపంచ నలుమూలలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా మన సినిమాలు ఎవరు టెన్షన్లో ఉన్నా రిలాక్స్ అవడానికి పనికొస్తున్నాయి అనేది అది కనుక నిజం అయితే కనుక మనం న్యాయం ధర్మంగానే మనం ఇదే గౌరవంతో మీ ముందు చివరి శ్వాస వరకు కూడా నేను నాకు వీలైనంత ఇదే పని చేస్తూ మీ అందరి ముందు వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. లాస్ట్ లైన్ ఒక్కటే నచ్చలేదు, మిగతా అన్ని బాగుంటాయి. నాకైతే నచ్చలేదు. నేను నిర్మోహంగా చెప్తా అన్నయ్యకి ఎప్పుడు ఆ లాస్ట్ లైన్ వద్దు, చిరంజీవి మీరు మనం పోయినా కూడా నటులుగా మనం ఎప్పుడు సినిమాల్లో మిగిలిపోతాం. కళాకారులు ఎప్పుడూ చిరంజీవి, అది మనకు అడ్వాంటేజ్. సో అట్లాగే ఆల్రౌండర్ అని ఆయన టైటిల్ని లాక్కున్నా. నాకు ఇచ్చినటువంటి ఇది ఏంటంటే ఆల్రౌండర్ స్టార్. విష్ణుమూర్తి గారు వేదిక మీద రండి, భోగా విష్ణుమూర్తి గారు దానికి కూర్చేయండి. అయితే ఇప్పుడు సభను కింద తీసుకొస్తున్నా, అంటే ఫెలిసిటేషన్స్ ప్రెజెంటేషన్స్ కార్యక్రమాలు ఉన్నాయి. సో ఒకసారి అది సంతోషంలో పెట్టేసి రాజేంద్ర ప్రసాద్ గారు వేలగి నరసింహారావు గారికి ఇది రావాల్సిందిగా కోరుతున్నాను. లక్ష్మీకాంత్ గారికి లక్ష్మీకాంత్ గారు గిడుగు లక్ష్మీకాంత్ గారు పూమాల ఇక్కడ సైడ్ రమ్మన్నా, ఇక్కడ సైడ్ వచ్చేయండి. మొమెంటో అందియండి, సకాదే గారు మొమెంటో. వేలగి నరసింహారావు గారు నాయన సార్ ఇద్దరు రండి, అందరి దగ్గర రండి సార్ ప్లీజ్. సార్ కొంచెం క్లోజ్ ఉన్నారు. కొంచెం ఈ సార్ కొంచెం ముఖం మీద లైట్ పడే అదే వెనకకు రావాలి. కొంచెం తీసుకోండి, ఒక్క నిమిషం సార్. ఇది కూడా అంతే, ల్యాప్టాప్ కింద పడుతుంది. రెడీయా? అయిపోయిందా? ఇది కూడా రెడీ సార్. నెక్స్ట్ మొమెంటో పేరు చెప్పు. అంజన్ బాబు గారు, గొల్లాపల్లి అంజన్ బాబు గారు, గొల్లాపల్లి అంజన్ బాబు గారు డిప్యూటీ ఎంఆర్ఓ గా ఆయన చేస్తున్నారు. తహసీల్దార్ గొల్లాపల్లి అంజన్ బాబు గారు. రాజేంద్ర ప్రసాద్ గారు పాటలు పాడారు ఇందాక, ఇళ్ళ పాటలు. అయిపోయింది. మేడం గారు సార్ ఇక్కడ కూర్చోబెట్టుండ్రా సార్. సార్ 1 సెకండ్ విన్ సార్, ఫోటో రాలేదు. ఎస్ రైట్. నెక్స్ట్ పేరు కేవీఎల్ నరసింహారావు గారు పెద్దలు. మరి సార్ సార్ ఇట్లా అడ్డం వస్తాయి. సంపత్ అయిపోయిన తర్వాత మీ అడ్డం ఉంటుంది కెమెరా కది. కేవీఎల్ నరసింహారావు గారు చాలా పెద్దలు, సీనియర్. వారికి పల్లె విశిష్ట పురస్కారం అందజేస్తున్నాం. సార్ ఇక్కడ సార్
ఇక్కడ వచ్చేయండి మీ సైడ్ సార్ కొంచెం సార్ వినయ సంపన్నుడు, మంచివాడు, మాకు ప్రతి కార్యక్రమానికి వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ. నెక్స్ట్ ఒక్క నిమిషం నెక్స్ట్ రాజకొండ శ్రీనివాసాచారి గారు బస్సు డ్రైవర్ గా, మరి పలు యూనియన్ ఆల్ డ్రైవర్స్ యూనియన్ స్థాపకుడుగా, నిర్మాతగా, నటుడిగా రాణిస్తున్న గొప్ప వ్యక్తి రాజకొండ శ్రీనివాస్ గారు. మరి రీసెంట్ గా మీ ఆతిథ్య సమ్మె కూడా తీరిన సందర్భంగా ఇది చేయడం బాగుంది. సమ్మెలో ఉంటే బాగుండేది కాదేమో, ఇది కూడా అయిపోయింది కాబట్టి శుభాకాంక్ష. మొమెంటోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు అందజేస్తారు. తర్వాత కొక్కొండ శ్రీహరి గారు నిర్మాత. వారి నాన్నగారు నాకు బాగా తెలుసు. నాన్నగారు వెంకట్రావు గారు, కళా వెంకట్రావు గారు మాకు చాలా, బిఆర్కరావు గారు కూడా తెలుసు. ఆయన పాత తిరిగిన వాళ్ళం. సో వారి అబ్బాయి నిర్మాత. చిన్న చిన్న నేను వస్తున్నాను. మన కలర్ఫుల్ టోపీ కిడ్నాప్ అయినట్టు టోపీ. నెక్స్ట్ పేరు నాన్న ఫోటో చక్కగా తీసి సార్ సార్ ఎస్ ఓకే. తణుకు నుంచి ఇవాళ వావిలాల సరళాదేవి గారు రావడానికి నాకు కారణమైనటువంటి గొప్ప వ్యక్తి, మరి పూర్వ అధ్యాపకులు, ఇంగ్లీష్ అధ్యాపకులైన కోట రాంప్రసాద్ గారు. టోపీ పెట్టేయండి. మా తణుకు నుంచి వస్తారా? టోపీ పెడతారు మీకు. థ్యాంక్ యూ సార్. కోట రాంప్రసాద్ గారు విశ్రాంత ఉద్యోగి, వారు ఆంగ్ల టీచరు, మంచి రచయిత, పాటలు. తర్వాత ఛార్జింగ్ గుర్రం వెంకట లక్ష్మీ శ్రీనివాస్ గారి తరఫున వారి అన్నగారు రామకృష్ణ గారు ఈ సత్కారం పొందుతారు. ఆగిరిపల్లిలో ఉండేటువంటి గుర్రం లక్ష్మీ శ్రీనివాస్ గారి తరఫున వచ్చారు. రోటోవేగ తరఫున ఎవరైనా వచ్చారా? సూర్య మేనేజర్. నెక్స్ట్ పేరు టి రాము గారు. టి రాము గారు రండి. మీరు అయిపోయినాక నేను చేస్తాను. రామకృష్ణ గారు టి రాము గారు దర్శక నిర్మాత. రీసెంట్ గా గాలి సినిమా 10వ రోజు ఆడుతుంది. ఇంకా వేణు చౌదరి ఎడిటర్ ఉన్నారు ముంగట. చాలా మంచి వ్యక్తి. నాకు అయినా కంటూ ఒక ఫెలిసిటేషన్ సర్టిఫికేట్ కూడా తీసుకొచ్చాడు. అది ఇప్పుడు ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. తీసుకొచ్చాడు. నెక్స్ట్ ఎవరు? వెరీ గుడ్. వాళ్ళ అమ్మగారు పరిమళ గౌరి గారు, వాళ్ళ నాన్నగారు నాగేశ్వరరావు గారు, వాళ్ళ సోదరి ఆ అమ్మాయి పేరు తన్మయశ్రీ. ఆమెను కూడా రావాల్సింది. ఇది లైఫ్ లో గుర్తుండిపోయే మూమెంట్. రండి. మీ ఫోటోగ్రాఫ్ ఎవరికైనా వేరే వాళ్ళకి ఇచ్చిరండి. రామా, మా తమ్ముడు లాంటి వాడు నాగేశ్వరరావు అన్నాను. జిఎల్బి శ్రీనివాస్ గారు మీరు కల్పించారు. వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మాస్టర్ ఈక్షిత్ డాన్స్ లో అదరగొడతాడు అబ్బాయి. నటన రంగంలో దూసుకొస్తున్నాడు. నాగేశ్వరరావు, పర్మల గౌరి దంపతులు, తన్మయశ్రీ వాళ్ళ సోదరి, వీళ్ళందరికీ స్వాభినందనలు. కరసాము కూడా చేస్తున్నాడంట. మాతో అయితే చేయకు నాయన. నెక్స్ట్
ఓగా విష్ణుమూర్తి గారు స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ కి ఉప ప్రధాన అధికారిగా డిప్యూటీ కదా డిప్యూటీ జనరల్ మేనేజర్ గా రిటైర్ అయినారు. హైందవ ధర్మం కోసం పాటుపడే వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి, మంచి వ్యక్తి, నాకు అత్యంత సన్నిహితుడు, సమీపమైనటువంటి వ్యక్తి. మండా సురేష్ గారి ద్వారా కానీ పరిచయం వారు. ఓగా విష్ణుమూర్తి గారికి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ. తర్వాత సరే ఇది ఇచ్చేస్తారా? నాకు ఒకటి ఇచ్చారు, నన్ను కూడా కూర్చోబెడతారా? మీరు కూర్చోండి. వేణు గారికి ఫోటో చూడాలండి అవి ఫస్ట్ మీరు అది కాదు మన ఇద్దరి ఫోటో అది జంటగా. అందుకోసం రాము గారికి ధన్యవాదాలండి. ఇంత మంచి మూమెంట్ వచ్చేసినందుకు మా ఇద్దరి గుర్తు ఎప్పటికీ ఉంటుంది. రాజేంద్ర ప్రసాద్ గారికి మా రాము గారు శాల్వా వేస్తారు. గాలి యూనిట్ కూడా ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేసుకున్నా. రాము గారు మీ విజయానికి మీరు చాలా పైకి రావాలి, వస్తారు. లయన్ మండా సురేష్ కుమార్ గారు ఎక్కడ? 320C లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320C. చాలా సేవలు చేశారు, ఎందరికో హెల్ప్ చేశారు. లయన్ మండా సురేష్ కుమార్ గారు మా ప్రతి కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందిస్తున్నారు. వారికి ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు సార్. అట్లాగే మూమెంట్ అది కాదయ్యా, మా అన్నయ్య డాక్టర్ రాజేంద్ర తీసారు, చాలా తీసారు. 23 వేదగి నరసింహారావు ఒక శాలువా. మేధక్ రాజేందర్ గారు ఎల్ఐసిలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించి మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్నటువంటి రాజేందర్ గారు, వారికి కూడా ఈ టోపీ చాలు. రండి రాజేందర్ గారు, మీ టెన్షన్ లేదు. రాజేంద్ర గారికి అభినందనలు. అట్లాగే మరి ఇంత దూరం వచ్చి ఆత్మీయంగా నా కార్యక్రమంలో పాలు పంచుకున్న పెద్దలు, పూజ్యులు నాకు శ్రీ విఆర్కే రావు గారు, దయచేసి వారు కూడా వచ్చి ఒక శాలువా ప్లీజ్ రావాలి సార్, రావాలి. వారికి కూడా కూర్చోండి సార్, కూర్చోండి. కొంచెం బ్యాక్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ ఆహ్వానాన్ని కూడా మన్నించి వస్తాం సార్. ధన్యవాదాలు సార్. తర్వాత సంపత్కి ఒక కుమార శాలువా. రైట్. రచయిత సంపత్. శాంతి కుమార్ గారు కష్టపడ్డారు సార్. థ్యాంక్ యూ. ఇంకో కుమాల తీసుకురా. చిలుమల శాంతి కుమార్ గారు రైట్ సార్. కుమాల లావణ్య, లావణ్య హీరోయిన్ వెళ్ళిపోయారా? రైట్, ఓకే, సంతోషం. రైట్. ఇంకా ఎవరు ఉన్నారా మన వాళ్ళు? రైట్. లక్ష్మీకాంత్ గారు కూర్చోండి. లక్ష్మీకాంత్ గారు, పూమాలేమో మీకు సల్లాదేవి గారు.
ఓకేనా? ఇంకెవరైనా మిస్ అయ్యానా? రైట్, అయిపోయింది చక్కగా. అంతే వస్తుంది. వీడియో రన్నింగ్ లో ఉందా? ఓకే ఓకే సార్. వీడియో రన్నింగ్ లో పెట్టండి. కానీ వావిలాల సరళాదేవి గారికి, పెద్దలు కేవీఎల్ నరసింహారావు గారికి, వారి సత్యప్రకాష్ గారికి, రాచకొండ శ్రీనివాసాచారి గారికి, చిరుముల శాంతి కుమార్ గారికి, వారి టీం కి 3-2-1 వాళ్ళ అభినందనలు. హీరోయిన్స్, ఆ మోహిత్, ఆ అమ్మాయి, తర్వాత ఈ నా పేరు, తర్వాత మా మోహనశ్రీ మల్లిక్ గారు, ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ గారి పేరు కెల్విన్ గారికి, ఈక్షిత్ కి, మా నాగేశ్వర గారికి, సంతోష్ కి, వేణు చౌదరి గారికి, రామకృష్ణ అండి మీరే, తర్వాత మండా సురేష్ కుమార్ గారికి, కోట రామప్రసాద్ గారికి, మెదం రాజేందర్ గారికి, కుక్కొండ హరి గారికి, తర్వాత లక్ష్మీకాంతి గారికి, గిడుగు లక్ష్మీకాంతి గారికి. మరి మీరు ఆర్టిస్ట్ గారి పేరు సార్? గబ్బర్ సింగ్ రాజశేఖర్ గారికి. వారందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ, ప్రత్యేకంగా సంతూకిను టి రావు గారికి, నాకు ప్రత్యేకంగా తీసుకొచ్చినటువంటి టి రావు గారికి, జైని భాస్కర్ గౌడ్ గారికి, అట్లాగే మిగతా వాళ్ళందరికీ కూడా, తన్మయశ్రీ, తర్వాత నాగేశ్వరరావు, పర్మల గౌరి, అందరికీ పేరున శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి మిమ్మల్ని తీసుకొచ్చిన జిఎల్పి శ్రీనివాస్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గాలి సినిమా విజయం సాధించాలని, మన దర్శక నిర్మాత రాముకి అన్ని రకాలుగా విజయాలు దక్కాలని. వయసులో నాకన్నా చాలా పెద్దవాడు, కానీ అనుభవంలో నాకన్నా కొంచెం జూనియర్ కాబట్టి ఆయన ఇంకా ఎదగాలని. మన 36 సినిమాలు వచ్చినాయి. మీ మొదటి సినిమా రిలీజ్ నేను వచ్చాను, చాలా అద్భుతంగా డైరెక్ట్ చేశారు. మీరు ఇంకా అద్భుతమైన సినిమాలు తీయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఇచ్చిన మొమెంటోకి, మీరు ఇచ్చినటువంటి సన్మాన పత్రానికి సదా రుణపడి ఉండాలి. మీకు ధన్యవాదాలు. కళామ తల్లి ఆశీర్వాదంతో మీరు అందరు పెద్దలు వచ్చినందుకు మీ అందరికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరోసారి హాల్ తరఫున సదాం కి, తర్వాత మా అశోక్ కి, మా సౌండ్ ఇంజనీర్ హరి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పేరున కళాభినందనలు తెలియజేసుకుంటూ, శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. జై హింద్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే. జై హింద్.